పార్టీ విరాళాలపై పన్ను మినహాయింపు కోసం కాంగ్రెస్ వేసిన ఎత్తుగడ పారలేదు. కాంగ్రెస్ అప్పీల్ను తిరస్కరించిన అప్పిలేట్ ట్రిబ్యునల్ 199 కోట్ల విరాళాలపై పన్ను కట్టాల్సిందేనని కరాఖండిగా చెప్పేసింది. గతంలో ఆదాయ పన్ను అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని ట్రిబ్యునల్ సమర్థించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్కు మినహాయింపు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. దీంతో ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ అధిష్టానం తలపట్టుకుంది. అసలు ఏం జరిగిందంటే 2018-19 ఆర్థిక సంవత్సరంలో పార్టీకి విరాళ రూపంలో 199 కోట్లు వచ్చాయి. ఆ డబ్బుపై తప్పనిసరిగా పన్ను చెల్లించాల్సిందేనని ఆదాయపు పన్ను శాఖ అధికారులు కాంగ్రెస్కు స్పష్టం చేశారు. ఇదే విషయమై పలుమార్లు నోటీసులు కూడా పంపారు. అయితే కాంగ్రెస్ నాయకత్వం మాత్రం అవి విరాళాలుగా వచ్చిన డబ్బులని, వాటిపై పన్ను విధించడం సమంజసం కాదని వాదిస్తోంది. అంతేకాదు 2019 డిసెంబర్లో కాంగ్రెస్ ఆదాయ పన్ను వివరాలను సమర్పించాల్సి ఉండగా 2 నెలలు ఆలస్యంగా ఫిబ్రవరి 2న సమర్పించింది. దీంతో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 13A ప్రకారం 199 కోట్లకు మినహాయింపు ఇవ్వాలని ఐటీ శాఖను కోరింది. అయితే అదే ఏడాది సెప్టెంబర్లో కాంగ్రెస్ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఒక దాత నుంచి 14,49,000 విరాళంగా స్వీకరించినట్లు ఆదాయపు పన్ను అధికారులు గుర్తించారు. నియమాల ప్రకారం ఒకరి నుంచి 2,000కు మించి తీసుకోకూడదు.